వచ్చే బాగుండం వచ్చాడు రాకెక్కడ పోతానే వదలరా. సన్నపడిపోయింటే తింటలేదా? నీ మీద బెంగెట్టుకుని బా నీ పేరు బాగుండం కదే, పెద్ద ప్రమాదం. నువ్వు కురికెత్తా నాకు. చూడు 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 ఆడిని చూడు. ఆడి సంగతి వదిలేసి నువ్వు చెప్పే. ఈడు వదలడు. కరెక్ట్గా ఇవాటి 3 సంవత్సరాలు అయిందిరా కేసీఆర్ బస్సు ఎక్కొచ్చి 30 ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉంటాం. ఈ సాఫ్ట్వేర్ జాబ్లు ఏంట్రా బాబు, అటు ఇటు కాకుండా చేసేస్తున్నాయి. చిన్నోడా ఎవరా ప్రశాంతంగా సిగరెట్ కూడా తాగలేకపోతున్నావు. తాగి చచ్చిపోయి ఎదవలేరు. వెళ్ళండి. నడుము ఎక్కడ చేయించిందిరా బాబు, ఇన్సన్గా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమాయకంగా ఉన్నావు. మాటలే ఓ మనిషి లాంటి పక్కన ఎదవని చూసి చెప్పచ్చు. ఏంటి బాబాయ్ ఇది? కామెంట్లు నువ్వు క్లాసులు మాకా? ఇదే మా విజయవాడలో ఎట్ట అన్నావు అనుకో, ఎట్టుంటుందో తెలుసా? మాది బెజవాడే, బెన్ సర్కిల్లో మా ఇల్లు. బాబాయ్ నువ్వు డీల్ చేయి. ఇదిగో నీకు 60 ఏళ్ళు వచ్చాక వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా బోల్డ్ మంది కామెంట్ చేసి చెప్పుకోవటానికి 4 మెమరీలు ఉండాలిగా. వీలైతే ఎంకరేజ్ చేసి వీరులు చేయండి, బలవంతాన్ని బద్దగతులు చేయకండి. టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళి. వచ్చేటప్పుడు బాగానే ఉందిరా, నిన్ను చూసి ఎలా ధైర్యం నలదైద్దురా. ఇంట్లో ఒకటి సెటిల్ అయిపోతే చాలరా, మిగతా ఆవిడ బాధలు పడచ్చు. చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం అయినా ఉండదురా, ఏది వస్తే చేసిపారాలి అంతే. మా బాబు బేబస్సంగా సంపాదించి పడేశాడు, కానీ అవుట్ డబ్బులు ఆడు సంపాదించుకోవాలంటాడు. ఏంటో అర్థం కాదు. ఏరా రే ఏరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నేను నువ్వు ఉద్యోగం వదిలేసాను రా. సరిపోయింది, మళ్ళీ పెట్టేసింటాడు ఏదేడు. ఇంకేమైనా చూసుకున్నారా మరి? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసుకుంటారా బాబు డెసిషన్. నువ్వు నా వాళ్ళు కదరా బాబు ఇలాగా. తొక్కలేరా, దేనికైనా లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతావు ఏంటి? కరెక్టేరా, కొట్టేదేదో గట్టి కొట్టాలి. తొక్కలో 6,000కి 7,000కి ఏం చేస్తాలే కానీ మని పడదు. నీకింద ఏమన్నాగా ఈ విషయం నాతో చెప్పారా? ఎవరికి చెప్పాలి లేవు, నీకు చెప్పేశాను అంతే. ఇక ఇటు నుంచి ప్యాక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకేంట్రా చెప్పరా. సరే ఉంటానైతే. సరే Everything is fine. You seem qualified, your credentials are good, certification is fine. But there's one thing. Your smile is not real. ఏంటి సార్? Me navve koncham. It's a fake smile. లేదు సార్, బాగానే నవ్వుతున్నాను సార్. No. Don't you think his smile is fake? See, it should come from the heart. అక్కడి నుంచి నవ్వుతున్నాను సార్. చూడండి, రేపు మీ కింద 200 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. వాళ్ళందరినీ మీరు మీ స్మైల్తోనే లీడ్ చేయాలి. నాట్ విత్ యువర్ వర్డ్స్, నాట్ విత్ యువర్ యాక్షన్స్. వీ వాంట్ టు సీ దట్ స్మైల్. కెన్ యూ ట్రై దట్ అగైన్? No. భండార్, వాట్ యు సెడ్ ఇస్ రైట్. డోంట్ యు థింక్ సో? నేను ముందే చెప్పానండి, నీకు అంత సీన్ లేదు. These young guys, they have big goals. Not the skills. They should learn more. These guys will come to these kind of jobs, you know. నవ్వు వస్తే నవ్వాలి, ఏడుపు వస్తే ఏడవాలి. నువ్వు ఇచ్చే ₹1,00,000 కోసం ఎలా నమ్మంటే అలా నవ్వటం నవ్వాలి కాదు. తొక్కలో ఉద్యోగం. అరే బాబా, యూ షుడ్ ఫేస్ ఇట్. ఫేసాక అది గుడ్డా. ఒకసారి ఇంకోసారి ఏంటి చూడాలనిపించింది. ఎదురు మంచిది వచ్చింది. బాబోయ్, మామూలు టేమటాలు కదరా బాబోయ్, వెళ్ళే పెద్ద బొంబాయి కింద ఉంది ఇది. నువ్వు కూడా ఎట్నే చేసుకుంటావు పెళ్ళి? బా భోజనాలు చేసి వెళ్ళిపోతే ఓ పని అయిపోతుంది. వస్తావా? ఎరా నువ్వెప్పుడొచ్చావు? రారా.
పర్లేదు. హే మొహమాట నువ్వును రా లే. అమ్మాళ్ళు రాలేదా? రారులే, వాళ్ళకి అభిమానం ఎక్కువ. ఫోన్లే నువ్వైనా వచ్చావు రా. ఇదిగో నేను ఎప్పుడు చెప్తుంటానే, మన ఇంట్లో ఎవరినైనా చేసుకుంటే అందరికంటే నెంబర్ 1 అల్లుడు అవుతాడని. వీడే. ఇందాక నేను చూశాను. కూర్చో. ఎక్కడా? హైదరాబాదా? మీ వాడేం చేస్తున్నాడు? ఏరా నన్ను గుర్తుపెట్టావా? చిన్నప్పుడు మీ నాన్నమ్మ నేను తెగ ఆడుకునేవాళ్ళం. ఏమైనా మీ అమ్మందో నీకు రాలేదురా. ఏంటి ఇలా కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నారు? ఎవరైనా భోజనానికి తీసుకెళ్ళండి. నేను తీసుకెళ్తాను. కూర్చో. ఛాన్స్ వస్తే మేము తీసుకెళ్ళామేంటి? సీనియర్స్ తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళవే. సరే తీసుకెళ్ళండి. నేను నర్సాపురం సర్వేంద్ర కాలేజ్లో బీటెక్ చదువుతున్నా. నాకు కొంచెం క్యాష్ ఫీలింగ్ ఎక్కువ. ఓ గ్రూప్ కూడా మెయింటైన్ చేస్తున్నాను. నీకు విషయం చెప్పనా? అక్కడ బయట అంతా నీకు పడిపోయారు. ఆ విషయం నీకు కూడా తెలుసు, కానీ పైకేదో తెలియనట్టు. ఇంకో 5 నిమిషాలు ఇలా మాట్లాడావు అనుకో, ఎక్కడ ముద్దు పెట్టేస్తా నాకే తెలియదు. ఏమిటో అప్పండే ఉండొచ్చు కానీ మరీ ఇంత ఉండకూడదు. ఆపవి. అబ్బాయి అన్నాక ఆ మాత్రం ఉండాలి. మీ వల్ల ఎవ్వరి వల్ల అవదు. క్వీన్ విక్టోరియా వెళ్ళాల్సిందే. తప్పుకోండి. ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. అబ్బో మాస్టర్ ఓ సిగరెట్. అగ్గిపెట్టి ఆడతాడు. తీయ హలో మాస్టర్. సిగరెట్. నా పేరు గీత. ఎవడడికి? ఏంటి సిగరెట్ మాస్టర్? అమ్మాయిల ముందు పోజ్ కొట్టడానికా? అసలే పిరికి జనం, పిరికి లోకం. ధైర్యం కోసం వద్దాము. బానే మాట్లాడుతున్నారు మాస్టారు. రే పడాలి సత్తిగా. ఆయన ఎవరు? ఆడు నాలంటాడే, ఎక్కడో ఉండే ఉంటాడు. ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు లోపలికి వెళ్ళికేస్తున్న కామ్గా ఉంటాను ట్రై చేస్తూ ఉంటాడు. ఆయన గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది చెప్పు. మాస్టర్ బయలుదేరండి. ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏ నీకు అలా అనిపించిందా? చిచి, నాకు అలా అనిపించలేదు, అస్సలు అనిపించట్లేదు. అనిపించిందని అబద్ధం చెప్పచ్చుగా. ఈ పాడి పడిపోయండి. పిలుస్తున్నారే నిన్నే. వెళ్ళి కర్చీస్లో ఉంది. వెళ్ళి కరెక్ట్ ఫిగర్ తగిలినప్పుడు కంట్రోల్ చేసుకోవాలంటే ఒకటి కాదు 100 భగవత్ కేసులు చదవాలి. హలో హలో హలో, మీరు మీ సెల్ మర్చిపోయారు. కావాలనే మర్చిపోయా. చెప్పే మర్చిపోవచ్చుగా. బో రాత్రంతా నాకు అస్సలు నిద్ర పట్టలేదు తెలుసా. ఏ మిమ్మల్నే చూస్తూ కూర్చున్నా. ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలకే పడిపోతుంది ప్రతిదీని. ఇప్పటిదాకా దీని లెఫ్ట్ ప్రొఫైలే చూసాం, రైట్ కూడా చూసేద్దాం. అబ్బా రైటే బాగుంది.
మళ్ళీ మొదలెట్టాడు వీడు. ఏంటండి ఇప్పుడే కదా కలిసాం, అసలు ఎవరైనా చూస్తారన్న భయం కూడా లేదు. సెల్ ఫోన్ ఉందా? డాడీ నంబర్ నాకు లేదు. కుంకుడుగా కొట్టుకోమంది దాంతో. ఏం చేసుకుంటాడు? నీకు ఇచ్చుకోవాలి కానీ. లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళండి. వెళ్ళి చెప్పలేకపోతున్నాం మా వాడిచ్చాడు. అది ఎక్కడో చూశాను రా, మొత్తానికి ఎక్కడ చూసాను గుర్తురాట్లేదు. నోరు ముయిరా, ఇక్కడే చూసావు ఇక్కడే గెలికావు, నాకు తెలుసురా. నీతో ఏదో వచ్చింది రా, టక్కన పడేస్తావు. సర్లే పదా, మాటలు తక్కువ లేదు. చూడవే పెద్ద ఆవిడ పాటలు ఎలా పాడేస్తుందో. నువ్వు ఉన్నావు తిని కూర్చొని. బాగుంటుంది. రేపటి నుంచి నువ్వు ఇలా పాటలు పాడాలి. పాటలు ఒక్కడే తక్కువ. దేవుడా నేను కూర్చుంటాను. నేర్పండి ఇద్దరును, ఖాళీగానే ఉన్నారుగా. కాంపిటీషన్ నిజంగానే పాడేస్తుంటావా? మీరిద్దరు కలిసి పాడేంట్రా. చిన్నోడా ఇదిగో నీ కాఫీ. ఏ చప్పట్లు కొడితే వచ్చేద్దా? లేగు తీసుకో. చూడే నేను చేతికిస్తే గాని తాగడు. రోజు ఇలాగే ప్రాణం తీరా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ చేతికో 12 గాజులు, ఈ చేతికో 12 గాజులు ఉండేవి. మొత్తం అవగొట్టేశాడు మీ తాత. మీరన్నా సంపాదించి చేయిస్తారనుకుంటే ఒకడు టీవీ చూస్తాం, ఒకడు ఉయ్యాలవుతాం. నేను చంపేసిన ఇష్టమైన కొత్త ఊరంతా భోజనాలు పెట్టేస్తాను చెప్తున్నాను. నాకు ఇష్టమైన కూర పులస, దాంతో భోజనాలు పెట్టాలంటే మొత్తం ఆస్తులన్నీ అమ్ముకోవాలి. తెలివితేటలు పెరిగిపోయినాయి. చంపేస్తాను. బాగుండు. అబ్బా ఉండ్రా. ఎక్స్క్యూజ్ మీ, హూ ఇస్ ఇన్ ద హోమ్? ఐ యామ్ ఆస్కింగ్ హూ ఇస్ ఇన్ ద హోమ్. మాతమా తెలుగులో మాట్లాడచ్చుగా. కరెక్ట్. ఇంట్లో మొత్తం ఎంతమంది ఉంటున్నారండి? దేనికి? జనాభా లెక్కల కోసం అండి. ఇప్పటికి ఎంతమంది లెక్కెట్టావు? డ్యూటీలు చేరి 3 రోజులు అయింది సార్. ఇప్పుడే మొదలు పెట్టానండి. ఓంకారం. కంగారు పడకు. అదిగో కనపడుతుందా? బాగున్నావు? ఆ బోండా ఉంది. నేను అంటాను, నువ్వు అన్నా తెలిసిందనుకో ఏళ్ళు తలుసుందులో పెట్టిన కథ. అబ్బో అరుందట్టేప. తొందరగా చెప్పాను సార్, వెళ్ళిపోతాను. మా అమ్మ నాన్న చెల్లి, నేను మా వాడు. టోటల్ 6. మొత్తం 6 మెంబర్స్ సార్. 6 నా లక్కీ నెంబర్ సార్. సెకండ్ నెంబర్ సార్. ఎవరికి ఉపయోగం? వెళ్ళి ఇంట్లో ఎంతమంది? అయిపోయింది. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వెళ్ళిపోయినా చెప్పు, ఎంతమంది ఉన్నారు ఇంట్లో? వీచర్ ఉంటాడు, పీతో వచ్చేస్తాడు. ఆడి గురించి వదిలే, నువ్వు నా గురించి ఎందుకు మర్చిపోయా? కావాలి మర్చిపోయినా. అదిగో నువ్వు కావాలని మర్చిపోయా, నాకు తెలుసు. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు. కావాలి మర్చిపోతాను, ఇంకా మర్చిపోతారా? నాకు అన్నలా తెలిసిపోతే అంతే. నన్ను అసలు ఎవరు ఇంట్లో మనిషిలాగా లెక్కేయట్లేదు. ఇదేం కూడా బాబు. ఏంటి చూస్తున్నావు? నువ్వు కూడా లెక్కేయట్లేదు. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. సరిపోయింది, తెగ చేసేస్తుంది ఏంట్రా బాబు ఇది. సురేఖ ఎవరిది? ఎవరితో ఒకటి ఎక్కడో ఉండే ఉంటది. నీలా జెలసీ ఫీల్ అవుతా. జెలసియా? నేనా? అసలు ఛాన్సే లేదు. ఒక చిన్న అబద్ధం చెప్పచ్చు కదంటే, మొత్తం జీవితాన్ని లామినేషన్ చేసి చేతిలో పెట్టేసావు నీ పాటికి. ఆడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. నీకు విషయం తెలుసా? మా వీధిలో నా వెనకాల 6 తిరుగుతున్నారు. టేస్ట్ లేని యాదలని. ఒక్కొక్కడు ఒక్కొక్క యోగి వ్యాయామం అయిపోతాడని చెప్పాలి అందరికి. నీకొక షాకింగ్ న్యూస్ చెప్పనా? దీన్ని కూడా జెలసీ అంటారు. తక్కువదేం కాదు ఇది. దేన్ని? దీన్నే. నువ్వు వాడి సెవ్ దగ్గరికి వెళ్ళి కుయ్ అను. పళ్ళు రాలిపోతాయి, నువ్వు వెళ్ళి కుయ్యు. చెత్తనాడారా రైట్. నేను నవ్వుతాను, మీరందరూ కూడా నవ్వండిరా. సరే, పిల్లలు చచ్చిపోగలరా? నవ్వండి. మా తాత దగ్గర కూడా మా మామ ఇలానే వైగారాలు తిరిగి ఉంటుంది. మా ముత్తాత దగ్గర అలా ఆడు కూడా ఇలానే చేసి ఉంటుంది. బేసిక్గా మీకు అబ్బాయిలంటే ఇష్టమే, పచ్చిగా చెప్పాలంటే కసి. వచ్చేసినాయి మీకు మంచి రోజులు వచ్చేసినాయి. ఏదైనా డైరెక్ట్గా అడిగేటానికి, డైరెక్ట్గా తీసేసుకోవడానికి. ఈ మాటలకి చచ్చేది. డౌట్ లేదే, ముహూర్తాలు పెట్టే కన్నారు. నేను ఇక పెట్టేస్తా. మధ్యలో పెట్టేస్తే మహాపాపం. నో. హలో, ఫోన్ ముందుగా పెట్టేస్తే ప్రపంచాన్ని జయించినట్టు పోజ్ కొడుతున్నారు అబ్బాయిలు. పెట్టేశాడా? రేయ్, ఇక్కడేం చేస్తున్నారా? అందరు నీ కోసం చూస్తుంటేను. దా రేయ్. ఏమంది ఇడికి? ఈ టైంలో ఎలా ఉంటావు ఏంటారు బాబు? దా. ఎలా ఉండాలా? ఎలా ఉంటావు అంటే అదే ఎలా ఉండాలి? నీకు ఇష్టం లేకుండా పెళ్లి జరుగుతుంది కోపమా?
ఎవరి మీద కోపం రా? అమ్మ మీద, నాన్న మీద, లేదా నా మీద? ఎవరి మీద కోపం చూపిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి ఇంకేంటి? లైఫ్లో ఆ విజయవాడ వాళ్ళ గుమ్మం తొక్కడం కానీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం కానీ జరగదు. వాళ్ళకి మనకు సంబంధం లేదంతే. వాళ్ళు ఏమన్నా అన్నారా? చెప్పి అడుగుతాను. గాడిద గుడ్డు ఎవడుకుండేది అడుకుంటుంది. ఏమన్నారా? ప్రతివాడు అడిగేవాడే. వెళ్ళారుగా, పెళ్ళిళ్ళకి వెళ్ళారు, గృహప్రవేశానికి వెళ్ళారు, పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకున్నారు. ఎవరు పెళ్ళరైతే? మన చెల్లి పెళ్ళిగా, బయట వాళ్ళు ఏమన్నా? నాకు తెలీదా? నాకు ఆలోచన లేదా? ప్రతి అడ్డమైన వాడికి తలంచడం నా వల్ల కాదు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. మరి అదే చెప్తూ ఉంటా. ఇలా ఉందంటే కుదరదురా లైఫ్ ఇది. ఇలానే ఉంటాడంటే ఇలానే ఉంటాడు. కుదరపోతే పోతాం అంతే. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడటం పోతాం. పోతానంటే చూస్తూ ఊరుకుంటారు. మరి పోనేమో. పోతాడంటే పోతాడు. భగవంతుడు మనలంటూ భూమి మీద ఉంచితే గాడిద గుడ్డు జీవితాంతం ఇలానే పక్క పక్కన ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అత్తయ్య మిమ్మల్ని పిలుస్తుంది. మిమ్మల్ని అత్తయ్య పిలుస్తుంది. సరే సరే తొందరగా రండి మరి. సరేదా, మనసులో పెట్టుకోదా. నువ్వు వెళ్ళు. రారా బాబు. నువ్వు వెళ్ళు. మీతో ఏదో వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలా రా? మనకు 100 ఉంటాయి. బయట వాళ్ళు ముందు తక్కువ అయిపోతాం. రారా బాబు. రే, నాకు నీలాగా నటించడం రాదురా. నువ్వు వెళ్ళి నాటకాలు వేసుకుపో. ఇంకోసారి తర్వాత చెప్తాం కానీ రా. మీ అక్క ఎక్కడుంది? చూపి చూపి. మొత్తం మందంతా దిగిపోయారు. గొప్పగా బుక్ చేసిన బాబు ఇది. చూడు చూడు ఎవరొచ్చారు. ఎక్కడ చూసావే దాన్ని? ఒరే చిన్నోడా, ఫస్ట్ చూసాను. అమ్మా నాన్న బాగున్నారా? రారా, అందరూ ఇక్కడే ఉన్నారు. రా అక్క. రా. ఏమండి, మా రేలంగానే గారు అబ్బాయి. అలాగా? ఎప్పుడు చిన్నప్పుడు చూశాను. అనుకోకుండా భలే వచ్చావురా. అనుకోకుండా కాదు, అక్క పిలిస్తేనే వచ్చాడు. తనే కదా పిలిచింది. అయ్యో అల్లుడు లేగమ్మా. బాబు నువ్వు కూర్చోమ్మా. కూర్చో. కూర్చోరా. తిను. నవ్వటం రే. ఎరా, ఏం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా ఖాళీయా? ఇదిగా ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజను ఎలా ఉన్నారో చూడు. పొద్దున్నే 9ంటికి వెళ్ళి సాయంత్రం 5ంటికి ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు ఊపుకుంటూ తాపీగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు అటు ఎవరిని చూస్తాడని నడువుది గిల్లేయడం నాకు చిరాకు. ఎరా, మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను కానీ
మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. పద్ధతి ఇలా అన్నయ్య పెళ్ళో చూసుంటారు, ఎంత గొడవ చేసాడు. గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుంటుందో నాకే తెలియదు. ఆ జరిగేదాకా చూస్తా కూర్చుంటారు. మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు. దారిని వెళ్ళే గొట్టంగాడు మాటలు ఎందుకంటాను? పైగా ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విన్ను. ఇదిగో చూడు, నువ్వు తగ్గేదాకా నేను తగ్గను, గుర్తెట్టుకో. ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా. కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చేస్తుంది ఒక్కొక్కడికి నాకు. హలో మాస్టర్, ఎంత ఎక్స్పెక్ట్ చేశాను? ఏంటి ఇలా చేసావు? అందరి ముందు హైలైట్ చేయాలని ఎన్ని స్కెచ్లు వేసాను. డాడీ ముందు ఆడబ్బా ఆడో బాబు ఆడుకో ఫ్యామిలీ, మళ్ళీ ఆడ ముందు నన్ను హైలైట్ చేయటం. పైకి కనిపించావు కానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్దరిపోయేవాడివి. నువ్వు నీ బాబులాగా పైపై తప్ప లోపల చూడవే. ఏం నేర్పాడాడు? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? మా ఇంటి మాకుంటాయి. అడుగుతున్నావేంటే? అన్ని బాబులే నేర్పుతారా ఏంటి? నోర్మి ముయ్ ఏంటి బ్లాక్ గోబు మీద కొడుతూ బయటకు వచ్చేస్తాయి మొత్తం అని. నేను హర్టు ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చూడు. అసలు డౌటే లేదే, చెడగొట్టేసాడు మీ బాబు మొత్తం. ఇదిగో, మాటకు ముందు ఒక బాబు, మాటకు తర్వాత ఒక బాబు. సరదాగా మాట్లాడొచ్చు కదా, నువ్వు ఎప్పుడు మాట్లాడతావే అలాగా. ఎవడెంత కింద మీద పడి కొట్టుకుంటున్నా సరే వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి ఇచ్చేయాలి. ఇదిగో నేను దూకేస్తున్నా. దూకే దైత్రం వదిలిపోద్ది. ఎరా రే ఎరా రే రే వినపడుతుంది చెప్పరా బాబు. నువ్వు నేను నువ్వు పోల్కొండ ఎందుకు తన్నారా? ఎందుకు తన్నారా పోల్కొండని? ఎక్కడున్నారా రే? ఎక్కడున్నారా? పెడే వచ్చేస్తున్నా. ఎరా భోంచేసావా? చేయలేదురా, ఆకలి దంచేస్తుంది. వెళ్ళి భోంచి. చాలే చాలే బాబు. తినరా, అక్కడ ఏం తింటావో ఏంటో బెంగగా ఉంటుంది. కొంచెం చాలు 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 తినమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో. రేయ్ ఏంటా తింటావు? ఇలా ఖాళీ కూర్చోపోతే వెళ్ళి బ్యాగ్ సర్దు. ఇదిగో సీత, ఓ సర్దేకు. చాలే బాబు. మొన్నట్లాగా మళ్ళీ వచ్చేసిన కాడి నుంచి మోద్దండగా. ఈసారన్నా ఏదో ఒకటి చూసుకోండ్రా. ఎంతకాలం ఇలాగా? ఒరి చిన్నోడా, నీతో పాటు పెద్దవాడిని తీసుకెళ్ళరా. ఇక్కడుండి ఏం చేస్తాడు? ఊరికే జనాలు గొడవలు తప్ప. మొన్న పెళ్లిలో కనిపించిన ఆయన హైదరాబాద్ వస్తే నేను చూసుకుంటానన్నాడంట కదా, నువ్వు చెప్పి తీసుకెళ్ళరా. సీత, పెద్దోడొచ్చాడు, భోజనం పెట్టు.
పప్పుసుకురా కొంచెం. అయిపోయింది ఇక్కడ. పెద్దోడా మజ్జిగ తీసుకురా. రే రే సోది కబుర్లు వింటూ కూర్చుంటావు. లే అవతల ట్రైన్ టైం అయింది. ఇదిగో నేను వెళ్ళటం లేదు, మీరు వెళ్ళండి. నాకు తెలీదా ఏం చేయాలో. ఎప్పుడు పెద్దోడిని చూసుకోవే. ఈ శతాబ్దంలో కనిపెట్టిన అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంటే ఇదేరా. మీ వాడు భలే ఉంటాడరా, ఏ హడావుడు లేకుండా సింపుల్గా. పర్సనల్ కూడా మంచి దొండ మొక్కలో భలే ఉంటుంది. మనోడికి ఏం తక్కువరా, పెళ్ళికెళ్ళి కష్టపడి కొంచెం రంగు తగ్గాడే గానీ హైదరాబాద్ వాటర్ పడతాయినా. నల్లదైదురా, రంగు తగ్గాడు, సన్నబడ్డాడు, లావెక్కాడు. ముందు మానేంట్రా దైదులారా, దేశం సంగ పోకూడదు. తప్పుకోరా. రేయ్ మాట్లాడితే నల్లవడం ఆడుకుంటాడు కదా, ఇప్పుడు చూడు ఎలా బుక్ చేస్తాను. రే చిన్నోడా సిగరెట్ ఇరా. నిన్నేరా ఈ నోరు లాగేస్తుంది. అదే మా విజయవాడ అనుకో, ఇట్లా సిగరెట్ అడగానే 2 సిగరెట్ ఇట్లా తుంచి గాల్లోకి ఇసిరి క్యాచ్ అంటాం తెలుసా. బతకడానికి ఏంట్రా ఎన్ని వేషాలు. ఎవడు సంతోషంగా లేడు, అలాగని ఎవడు ఖాళీగానే లేడు. హలో చిన్నోడా. హలో చిన్నోడా. హలో సిగ్నల్ కట్టలేదు. హలో చిన్నోడా. ఏంటి నాన్న బంగారం, ఎందుకలా టెన్షన్ పడుతున్నా? నెక్లెస్ రోడ్ చాలా బాగుంది. నేను అడిగానని చెప్పమంది, మళ్ళీ ఈ రోజు రమ్మంది. వస్తావా? హైదరాబాద్ వచ్చావా? ఏంటి ఇప్పుడా కనిపెట్టేది? నేను అలిగాను, బొంగమూతి పెట్టుకున్నాను. ఐ హట్టు. బాబోయ్. నేను హైదరాబాద్ కమింగ్ అని మొన్న ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేశావు. పెట్టే తర్వాత చేస్తాను. ఎవర్రా? చుట్టాలు, ఊరంతా చుట్టాలేగా మనకి. మొత్తం నువ్వే తిని అడిగేం పెట్టద్దు. ఇక్కడ తెరం తప్పేసాడు. నువ్వేంటే హైదరాబాద్లో పెట్టేసావు సడన్గా మార్కెట్. అమెరికా నుంచి అక్కొస్తుంది కదా, రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అందరూ వచ్చేసాం. అన్నట్టు బావ గురించి చెప్పలేదు కదా. సూపర్, నువ్వు పెళ్లిలో చూసావుగా, క్యూట్ గా ఉంటాడు కదా. ఆడికి పెళ్లి మొక్కలేట వచ్చా. ఏదైనా కొంచెం చెప్తే చాలు ఇంకొకరి గురించి. వెంటనే చూడు ఎంత పొడుగ్గైపోయావు, నీ ముక్కెంత ఎర్రగైపోయిందో. బేసిక్ గా అబ్బాయిలంతా మంచోళ్ళు, అదే వచ్చింది మీతోటి. గాలి గాలి మార్చాం. స్వేచ్ఛనిచ్చినప్పుడు వాడుకోవాలమ్మా. ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో తెలుసుకోవాలి. ఒక్క నిమిషం. ఒక గంట మజ్ను, ఒక చిక్కాల దేవదాస్, ఒక పసుపేటి రోమియో, వీళ్ళందరి చరిత్రలో లవ్ స్టోరీలు క్రియేట్ చేసిన వాళ్ళే. ఒక ట్రెండ్ సెట్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ భిన్నంగా ఒక అమ్మాయిగా పుడితే ఇంత అదృష్టమా, ఒక అమ్మాయిగా పుడితే ఇంత బాగుంటుందా అనిపించేలా మాత్రం చేస్తానే. ఈ హగ్లు ముద్దులు అంటావా బోనస్. దా చుట్టుకో, కట్టుకో, వాటేసుకో. ఎవరు చెప్తా మనకేంటి, నీ పన్ను చూసుకోమా. ఇంకా చెప్పు. నువ్వే చెప్పు. ఇంకా చెప్పు. ఈ టైంలో ఆడకు, ఖచ్చితంగా అబద్ధాలే చెప్తాను.